తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లక్ష్మి, తీసుకెళ్ళి లోపలే. అసలేమనుకుంటున్నారు మీరు? ఎంత ధైర్యం ఉంటే నన్ను స్టేషన్ కి తీసుకొస్తారు? నేనెవరో ఏంటో అని తెలీదా మీకు? కొత్తగా వచ్చారేమన్నా? మీరు ఎవరు ఏంటనేది మీ మీద కంప్లైంట్ రానంత వరకు మేడం. కంప్లైంట్ వచ్చింది. రాఘవ అనే వ్యక్తి కార్ యాక్సిడెంట్ అయి బర్న్ అయింది, కానీ బాడీ మిస్ అయింది. అతని ఫోన్ నుంచి లాస్ట్ కాల్ మీకే వచ్చింది. సో మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకురాక తప్పలేదు. ఎవరైనా నా ఇంటికి రావడానికి ఆలోచిస్తారు, అలాంటిది నన్ను స్టేషన్ దాకా రప్పించేవేశాయి. నిన్ను వదిలిపెట్టను. ముందు మేము మిమ్మల్ని వదలాలిగా. మా ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో రాఘవ మిస్సింగ్ కేసులో మీ పాత్ర ఉన్నట్టు కొన్ని సాక్ష్యాలు దొరికాయి. కేసు దర్యాప్తు పూర్తి చేయాలంటే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఏయ్, ఏం అనుకుంటున్నారు నా గురించి? నన్నే అరెస్ట్ చేస్తావా? నిన్ను ఈ స్టేషన్లోనే లేకుండా చేస్తాను. నీ ఇంట్లో పని వాళ్ళ దగ్గర చూపించు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? లక్ష్మి, తీసుకెళ్ళి లోపల పడి. ఏయ్, వదలవే నువ్వు. జస్ట్ ఎంక్వైరీ కోసం అని స్టేషన్ కి పిలిచి అరెస్ట్ చేస్తావా? నేనేంటో చూపిస్తాను. నా పవర్ ఏంటో చూపిస్తాను. ఈ స్టేషన్లో ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాను. లక్ష్మి, ఆగు. కానిస్టేబుల్ సార్, ఆ ఫోన్ తీసుకో. ఓకే సార్. నేను మా లాయర్తో మాట్లాడాలి. మీ వాళ్ళు మాట్లాడతారులే. ఒక్కసారి అరెస్ట్ చేశాక ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు. లక్ష్మి, తీసుకెళ్ళు. ఎస్ఐ, నేను బయటికొచ్చాక నిన్ను వదిలిపెట్టను. ఈ రుద్రాణితోనే పెట్టుకున్నావు. నీ అంతు చూసే వరకు వదిలిపెట్టను. కానిస్టేబుల్, ఈ నెంబర్ నోట్ చేసుకో. ఓకే సార్. ఎస్ఐ, ఏంటిది? నా భార్యను సెల్లో పెడతావా? ముందు తను వదిలేయండి. ఇది స్టేషన్, మీ ఇల్లు కాదు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి లోపలేయాల్సి వస్తుంది. ఏమండి, అతనితో మాట్లాడి మన లాయర్కి కాల్ చేయండి. ఏ లాయరు ఎక్కడయ్యా? తొందరగా పోలీస్ స్టేషన్కి రా. నమస్తే సార్. నమస్తే, కూర్చో. ఏంటి సార్, మేడం గారు సొసైటీలో ఎంత పెద్ద వ్యక్తి, ఆవిడని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? ఒక కేసులో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందని మాకు అనుమానంగా ఉంది, కాబట్టి అరెస్ట్ చేశాం. సొసైటీలో ఆవిడికి చాలా పెద్ద పేరుంది. మీరు చేసిన ఈ పని వల్ల పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. సరే, అది చూద్దాం. కేసు ఆవిడ మీద ప్రూవ్ కాకపోతే కదా మీరు నా మీద పరువు నష్టం దావా వేసేది. ఏ లాయరు, ముందు ఆ బెయిల్ పేపర్స్ ఇవ్వు. ఈ ఎస్ఐ సంగతి తర్వాత చూద్దాం. ఇదిగోండి రుద్రాణి గారి స్పెషల్ బెయిల్ పేపర్స్. సొసైటీలో ఒక ఇన్ఫ్లుయెన్స్ లేడీ, ఒక ఫేమస్ పర్సన్ ని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టడం మంచిది కాదు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఈ బెయిల్ పేపర్స్ ఇచ్చారు. కానిస్టేబుల్, ఆమెను వదిలేసేయండి.
ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళండి. ఖచ్చితంగా ఈ కేసులో రుద్రాని ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది. చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుందో. లాయర్, వెంటనే ఆ రాఘవగడ ఆస్తులన్నీ నా పేరు మీదకి మార్చుకోవాలి. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. వాడు మా దగ్గర తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ మాకు సొంతం కావాలి. ఒక రోజంతా జైల్లో పెట్టినందుకు వాళ్ళకి నిలువ నీడ లేకుండా పోవాలి. అలాగే మేడం, ఉంటాను. మీరింటికెళ్ళండి, నాకు కొంచెం పనుంది, చూసుకుని వస్తాను. ఇంటికి రాకుండా ఎక్కడికి రుద్రాణి? ఓ రాఘవగాడింటికి. ఇప్పుడు అక్కడికెందుకు? నాకు స్టేషన్ గోడలు పరిచయం చేసిన వాళ్ళకి నేనేంటో చూపించి రావాలి కదా. వాళ్ళ భవిష్యత్ ఏంటో వాళ్ళకి చెప్పి రావాలి కదా. నాకు జరిగిన ఈ అవమానానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి కదా. వాళ్ళకి ఎలాంటి గతి పట్టబోతుందో చెప్పేసొస్తాను. మాధవ్ వద్దు. అసలేమనుకుంటున్నారు మీరు నా గురించి? మీకు అప్పించిన పాపానికి 100 కోట్లు నాకు రాకుండా చేశారు. అది చాలదని నన్ను స్టేషన్కి వెళ్ళేలా చేశారు. ఏ తప్పు చేయకపోయినా ఒక రోజంతా నేను జైల్లో కూర్చునేలా చేశారు. మిమ్మల్ని ఎవ్వరినీ వదిలిపెట్టను. మీ అంతు చూస్తాను. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? ఇక్కడ మా బావగారు ఏమయ్యారో తెలియక మేము అల్లాడిపోతుంటే మధ్యలో వచ్చి నీ అరుపులేంటి? అరుస్తున్నానా? ఇవి అరుపులు కాదు, కడుపు మంట. ఈ రోజు వరకు నన్ను కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు. అలాంటిది నన్నొక రోజంతా స్టేషన్లో కూర్చోబెట్టారు.